వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున అయితే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా, అలాగే కుంభరాశి వారి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా అధికారం కలిగిన వారు. వారికి ఉండేటువంటి బలమైన గర్వం, నేను చెయ్యగలను అనే ధైర్యం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితుల కన్నా పైకి ఎదగాలనే ప్రయత్నం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. ఇక ఈ కుంభరాశి వారికి నిజాయితీగా ఏదైనా నేరుగా చెప్పేటువంటి స్వభావం ఈ యొక్క కుంభరాశి వారిది. ఎవరైనా తప్పు చేస్తే నేరుగా ముఖం మీదనే చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అలాంటి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది, కానీ అది ఎదుటి వారి విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. వీరికి అలాగే యొక్క కుంభరాశి వారి యొక్క ప్రతిష్టత గాని గుర్తింపు కోసం ఎదురు చూస్తారు. వీరి పేరు ప్రతిష్టల కోసం ఎదురు చూస్తారు. వారు ఎదుగుటువంటి గుర్తింపు స్నేహితులు చాలామంది అసూయపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పాత స్నేహితులు ఎందుకు శత్రువులు అవుతారంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎదుగుదల వల్ల అసూయ ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు కష్టపడి ఎదుగుతారు, కానీ వారికి దగ్గర ఉండేటువంటి స్నేహితులు పాత స్నేహితులు అంటే వీరిని ఎప్పుడు కూడా స్నేహితులతో ఎప్పుడు ఇబ్బంది పెట్టే తత్వం అయితే కాదు. ఇక ఈ కుంభరాశి వారిది, కానీ వారి చేసేటువంటి కొన్ని పనుల వల్ల వారు వెళ్ళేటువంటి కొన్ని దారులు ఎప్పుడు కూడా వీరిని అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి కలిగిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే పాత స్నేహితులు మనకు కలిసేటువంటి ఇదంతా మంచిగా ఎదుగుతున్నారు అని అనుకుంటారు. అదే అసూయ ద్వేషం వీరికి ఈ యొక్క కుంభరాశి వారికి శత్రుత్వంగా మారుస్తుంది. వీరిని ఎక్కువగా శత్రుత్వంలోకి తీసుకువెళ్తుంది. ఇక ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ యొక్క రాశి వారికి అహంకారం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరికి కొన్నిసార్లు ఈ యొక్క రాశి వారికి కొంచెం గర్వం కూడా ఉంటుంది, అహంకారంగా కూడా మారుతారు. అందువలన స్నేహితులు ఇవాల్టి కంటే కూడా పెద్దవాడు అయ్యాడు అనిపించి దూరం అవుతూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా చాలా గర్వంగా మాట్లాడతారు, చాలా హుందాగా మాట్లాడతారు, కొంచెం తెలివిగా మాట్లాడతారు. ఎదుటి వారికి నచ్చదు. ఆ ఎదుటి వారికి నచ్చినప్పుడు వారు ఏం చేస్తాడు అంటే, ఏదో గొప్పవాడి అనుకుంటున్నావా అంటే, ఇతను గొప్పవాడే అయినప్పటికీ కూడా గొప్పవాడి అనుకుంటున్నావా, ఇవాళకి నువ్వు పెద్దవాడిని అయ్యావా అని పిస్తుంది. దానివల్ల కూడా వారికి అసూయ కలుగుతుంది. వేరే వాళ్ళకి వీరి యొక్క కుంభరాశిలో ఉండేటువంటి స్నేహితులకి నేరుగా చెప్పే మాటల వల్ల కూడా ఈ యొక్క కుంభరాశి వారి శత్రువులు అయితే అవుతారు. ఎందుకంటే ఈ రాశి వారి చుట్టూ ఉన్నంత వారు కూడా వీరు అందరూ కూడా సత్యం చెప్పడం ఇష్టపడుతూ ఉంటారు. వీరి చుట్టూ ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. అబద్ధానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. అయితే కొందరు వారి మాటల్లోని తట్టుకోలేక ఇంట్లో బయట వీరు దోషి అని చూపించాలని ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీకు శత్రువులు కూడా అవుతారు. ఎందుకంటే మీరు నిజం చెప్పాలనుకున్నప్పుడు వారు ఏకాటికి మిమ్మల్ని డామినేట్ చేయాలి అని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని సమస్యలోకి తోసేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి పైన. కాబట్టి వారికి ఎప్పటికప్పుడు కూడా ఆ మానసిక ఇబ్బందులు, మానసిక చికాకులు అనేవి బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా సహాయం కూడా చేస్తూ ఉంటారు. వారికి మనసుకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారు, ఏ పనైనా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు.
అది ఎంత దానికైనా ముందుకు వెళ్తారు. అలాంటి వ్యక్తులు కాస్త వీరు మంచి చేస్తున్నా కానీ వేరే వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉండదు. కొంతమందికి ఇందులో చూస్తే గనక ఈ రాశి వారు చేసేటువంటి సహాయం గానీ, సపోర్ట్ గానీ స్నేహితులకు మర్చిపోతారు. ఒక సందర్భంలో ఇప్పుడు నువ్వు నాకు ఏం చేశావు అన్నా కూడా అన్న మాట కూడా అంటారు. నీ వల్ల నాకు ఏమైంది, మీరు ఏదన్నా మంచి పని చేసినా సరే మీ వల్ల ఏమైంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క కుంభరాశి వారిని మనసుని చాలా బాధిస్తూ ఉంటుంది. వీరి శత్రుత్వంగా మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి మిత్రుల కంటే శత్రువులైతే చాలా ఉంటారు కాబట్టి వారి వల్ల మీరు జాగ్రత్త పాటించవలసిన నియమాలైతే చాలా ఉంటాయి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల మీకైతే చాలా సమస్యలు రావటం ఇలా అయితే జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కుంభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు అందరూ మన వాళ్ళే అనేసి అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని మనుషులు కూడా ఈ లోకంలో అయితే చాలా ఉంటారు. కాబట్టి మీరు ఎదుగుతున్న చూసే ఓర్వలేని శత్రువులైతే చాలా ఉన్నారు మీ పైన అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోజున అయితే కుంభరాశిలో పుట్టిన వారికి వీరి స్నేహితుల వల్ల ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక స్నేహితుల వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో చికాకులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది కలిగించి ఏదో ఒక రూపంలో నష్టం కలిగించే అవకాశాలైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజునైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు పాత స్నేహం ద్వారా ఫోన్ కాల్స్ వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే అన్నీ మీకు వివరంగా చెప్పాను. మీ యొక్క ఆర్థిక నష్టం సంకేతాలు కావచ్చు, ద్రోహం చేసేటువంటి అవకాశాలు కావచ్చు, వ్యక్తిగత రహస్యాలు బయట పెట్టడం, మేము చూపేటువంటి అసూయ, ద్వేషాలు, ఉద్యోగ వ్యాపారాలకి మీకు ఇబ్బందులు కలిగించడం, మీకు ప్రత్యేకమైన శత్రువులుగా మారే అవకాశాలైతే చాలా బలంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ కుంభరాశి వారు మీరు ఏదైనా గనక కాల్స్ గనక వచ్చినట్లయితే మీరు చాలా ధైర్యంగా ఉండే ఆ యొక్క కాల్ అనేది మీరు అటెండ్ చేయాలి. ఇక తొందర పడకూడదు. ఇక ఈ రాశి వారు చూసుకుంటే ఈ దినఫలాల ప్రకారం అయితే ఈ ఫోన్ కాల్ వల్ల కొన్ని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. కాబట్టి మీ యొక్క గుండె ధైర్యాన్ని చేసుకొని ఆ ఫోన్ కాల్ అనేది అటెండ్ చేయండి. ఎందుకంటే మీ శత్రువులు మిమ్మల్ని ఏదో రూపంలో నష్టం చేయాలని, మీకు ఏదో ఒక సమస్య రావాలనితే వారైతే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి చాలా గొప్ప ధైర్యంతో ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అటెండ్ చేయండి. అలాగే ఇలాంటి సమస్యలకు ఏం చేసినా కూడా మీరు కృంగిపోకుండా ఆ యొక్క సమస్యని ఎలా చేసుకోవాలి, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీరు పూర్తి అవగాహనతో మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క సమస్యని మీరు తొలగించుకోవాలి. కానీ చిన్నదాన్ని పెద్దదాన్ని చేసుకొని దాని భూతంతుల్లో చూసుకొని మీరు కొంచెం కష్టాలు పడి నష్టాలు పడి ఆ సమస్య ఎలా తీరుతుందో అని బాధపడకండి. కాబట్టి ఆ సమస్య ఎలా అయినా తీర్చడానికైతే ప్రయత్నం చేయండి. ఇలా స్నేహితుల వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి.